హలో, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇవాల్టి నీ వ్లాగ్ ఏంటి అంటే ఒక సారీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. నాది కొన్ని ఫేవరెట్ సారీస్ మీతో చూపిస్తాను. అది వర్క్ సారీస్ అండ్ దాన్ని ఎలా ఆర్గనైజ్ చేస్తానని కూడా చూపిస్తాను. సో వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా? జనరల్గా ఎర్లీ మార్నింగ్ లేస్తే ఫస్ట్ చేసేది కుకింగ్తోనే స్టార్ట్ చేసుకుంటున్నాను వ్లాగ్ని. సో ఇవాళ వంట ఏంటంటే మెంతి కూరతో టొమాటో ఆనియన్ అంతా వేసి మెంతి కూర పప్పు చేస్తున్నాను. యూజువలీ నేను పప్పుని సిమ్లోనే కుక్ చేస్తానన్నమాట. సో మంచి రుచిగా వస్తుంది, స్లోగా అయినా రుచిగా వస్తుందన్నమాట. అందుకని అండ్ ఇవాళ నేను సొరకాయ కూర అయితే చేస్తున్నాను. మీలో ఎంత మంది కూరగాయలు కట్ చేయడానికి ఎంత ఇష్టపడతారు? నాకైతే అస్సలు నచ్చదు. కూరలు కట్ చేయాలంటే అదే మినిమం 30 minutes తీసుకుంటుంది. సో నేనైతే ఈ మధ్య కొత్త డివైస్ అయితే యూస్ చేస్తున్నాను. డివైస్ కాదండి, మాన్యువల్ వెజిటబుల్ కట్టర్ అనమాట. ఇది చాప్ విజార్డ్ లాంటిదే, బట్ చాప్ విజార్డ్ కాదు, ఇంకో బ్రాండ్ అనమాట. దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే. అండ్ అది వాడాలన్నా కూడా మీరు ఒక 50% మీరు కట్ చేసుకోవాల్సిందే, తప్పదు. కొంచెమన్నా టైం సేవింగ్ కదా. సో ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ ద మస్ట్ హ్యావ్స్ ఇన్ ద కిచెన్ అని చెప్పొచ్చు. సో దీంట్లో కూడా 2 రకాల బ్లేడ్స్ వస్తాయి. ఒకటి చిన్నవి అండ్ కొంచెం పొడువి కూడా వస్తుంది. నేను చిన్నదే వాడతాను. సో లుక్ అట్ దిస్, సేమ్ సైజ్ ఉంటుంది అండ్ చాలా బాగా వస్తుంది కటింగ్ కూడా. అండ్ ఇక్కడ నేను నార్మల్ సీజనింగే వేస్తున్నాను. మస్టర్డ్, జీరా, ఉరద్ దాల్, చనా దాల్. నేను రెడ్ చిల్లీస్ మాత్రం వేయను, ఎందుకంటే అది చాలా స్పైసీ ఉంది తెచ్చింది. ఓన్లీ పచ్చడిస్కే వాడతాను ప్రస్తుతానికి, అది ఫినిష్ అయ్యే వరకు. సో ఇక్కడ నేను హింగ్ కూడా వేసేసాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కట్ చేసిన వెజ్జీస్ని దాంట్లో వేస్తున్నాను. దీంట్లో ఒక చిన్న చేంజ్ ఎవ్రీ టైం కర్రీ చేసేకైనా ఈసారి కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. ఏంటంటే దాల్ని సోక్ చేసేసి 1 గంట చేస్తే చాలు, 1 hour కానీ 45 minutes కానీ చేస్తే చాలు, తొందరగా ఉడికిపోతుంది. అండ్ ప్రోటీన్ మంచి టేస్ట్ కూడా వస్తుంది. అండ్ దీని బదులు పెసరపప్పు కూడా వేసేసేయచ్చు. సో పక్కన దాల్ అయితే కుక్ అయిపోయింది, అదే గిన్నె యూస్ చేస్తున్నాను. అది తీసేసి ఇంకా డైరెక్ట్గా తిరుమత వేసేస్తున్నాను. ఐ లవ్ డూయింగ్ దిస్, ఎందుకంటే పెసరపప్పు నేను ఇంతకుముందు డైరెక్ట్గా వేసేదాన్ని, సరిగా అంటే బాగా ఉడికిపోయి ఇంకా కింద మాడిపోయేదనమాట. సో ఐ చేంజ్ ద ప్లాన్, ఒక గిన్నెలోనే ఉడకబెట్టేసి తర్వాత డైరెక్ట్గా తిరుమత పెడదామని చెప్పి. ఇక్కడ చూస్తున్నారు కదా బుడ్డుది, అది నీటో అని దాని పేరు. ఇది నేను తాషి పుట్టినప్పుడు తీసుకొచ్చింది. ఎన్నో ఏళ్ళు వాడాను, అంటే 5 years వాడాను. అది పుట్టిన తర్వాత 5 years వాడాను, ఆ తర్వాత నేను అస్సలు వాడలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశాను అనమాట. ఒక మూల పడుంది. సో ఇవాళ ఓపెన్ చేసి దాన్ని వర్క్ చేస్తుందా లేదా చెక్ చేశాను. ఎంత బాగా చేసిందో అసలు, ఎందుకు వాడలేదా 5 years అని అనిపించింది. అండ్ అది ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు ఇట్లాంటిది. అండ్ ఇక్కడ నేను సొరకాయ కూర ఆల్మోస్ట్ ఫినిష్ చేశాను. సాల్ట్ వేసిన తర్వాత లాస్ట్లో సాల్ట్ వేస్తే బెటర్, ఎందుకంటే ఇనిషియల్లో సాల్ట్ వేస్తే పప్పులు సరిగా ఉడకదు, కాబట్టి లాస్ట్లో వేస్తే. అండ్ ఆల్సో సొరకాయకి ఫస్ట్ సాల్ట్ వేసేస్తే బాగా నీళ్ళు ఊజ్ అవుట్ అవుతుంది. సో ఇట్స్ బెటర్ టు పుట్ ఇట్ ఓన్లీ ఇన్ ద ఎండ్ అని చెప్పొచ్చు. అండ్ దీనిపైన కోకోనట్ అయితే వేసేయచ్చు, బట్ నేను ఇవాళ వేయలేదన్నమాట. ఆ రోజు వద్దని చెప్పి వేయలేదు. మీరు కొంచెం చిల్లీ కారం వేసుకోండి, సూపర్ ఉంటుంది. సో ఫైనలీ నేను రెడీ అయిపోయాను. ఇవాళ పని అంతా ఫినిష్ చేసుకొని నేను శారీస్ అంతా తీసి అన్నీ డీక్లటర్ చేసి దాన్ని ఒక జిప్ లాగ్లో కానీ కొన్ని పీసెస్ అయితే తెచ్చుకున్నాను అమెజాన్లో. అది వచ్చి ఇట్లా వచ్చింది అమెజాన్ లింక్తో. యాక్చువల్లీ నాకు క్లాత్ మెటీరియల్ది కావాల్సి వచ్చింది, బట్ దట్ వాజ్ లైక్ వే టు ప్రైజ్. అండ్ నా దగ్గర చాలా శారీస్ ఉన్నాయి. సో ఫస్ట్ I wanted to trial with this reasonable plastic cover. Plastic cover also చాలా మంచిదే. Either ornament, be it an ornament or a saree, plastic goes very well with them. So this is how it looks. So if it's a soft saree, you can put 2. వర్క్ సారీ అయితే ఒక్కటే వేయగలుగుతాము.
అండ్ ఫస్ట్ నేను ఇవన్నీ ప్రయోగించింది వర్క్ శారీస్ మీదే అనమాట. ఈ కవరు కొంచెం చిన్నది అయిపోయింది. యాక్చువల్లీ నేను ఆర్డర్ చేసింది కొంచెం మీడియం సైజ్ అయినా ఉంటుంది అనుకున్నాను, బట్ చిన్న సైజే ఉంది. సో వర్క్ శారీస్ ఒకటొకటే వేయగలిగాను అనమాట. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. వెరీ వెరీ కంఫర్టబుల్గా ఉంది అండ్ బాక్స్ లోపల కూడా మంచిగా వెళ్ళింది అనమాట. అండ్ దీని లింక్ కావాలంటే నేను అమెజాన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో వేస్తాను. సో ఇంతకుముందు అయితే నేను ఇట్లాంటి బ్యాగ్స్లో శారీస్ వేసి లోపల పెట్టేసేదాన్ని, బట్ ఐ వాంట్ టు ట్రై డూయింగ్ ఇట్. దీంట్లోనే వేస్తాను కానీ కొంచెం ష్రింక్గా పెడతామని. దిస్ ఇస్ గౌన్. యాక్చువల్లీ గౌన్ పెట్టేకైనా ఫస్ట్ ఐ వాంట్ టు ట్రై విత్ అ గుడ్ హెవీ వర్క్ శారీ అనమాట. ఇది చూసారా, ఇది నేను హైదరాబాద్లో కొన్న వర్క్ శారీ అనమాట. ఇప్పుడు దీన్ని నేను ఆ కవర్ లో వేయబోతున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. అలా చేసే ముందు ఫస్ట్ ఎంత చిన్నగా ఫోల్డ్ చేయగలుగుతామో అంత చిన్నగా ఫోల్డ్ చేయాలి. చాలా కష్టంగా ఉంది. ఐ డోంట్ థింక్ దిస్ విల్ గో ఇన్ సైడ్ దిస్. ప్రాబబ్లీ ఐ షుడ్ ట్రై అ లైటర్ సారీ. సో ఇట్లాంటి లైట్ సారీస్ అయితే, ఈ సారీ మీకు చూపించాను కదా, ఒక వీడియోలో చూపించాను, ఒకసారి వేసుకొని యూట్యూబ్ వీడియో తీసాను. అండ్ దిస్ ఈజీలీ గోస్ ఇన్ దిస్. స్క్వేర్ మడత పెట్టాలి. ఎస్, ఐ డిడ్ ఇట్. సో ఏంటంటే బేసికలీ చాలా చాలా గ్లాస్ వర్క్ అవన్నీ ఉంది అంటే ఇది సరిపోదు, కొంచెం పెద్ద సైజ్ కావాలి. బట్ దిస్ ఇస్ ఓన్లీ ఎంబ్రాయిడరీ కాబట్టి ఈజీగా స్క్వీజ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. నాకేం తెలుసా, ఒక సారీని మంచిగా పెట్టుకోవాలి అంటే, స్పెషలీ ఈ వర్క్ శారీస్ని మంచిగా పెట్టుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒకసారి ఫోల్డ్ చేస్తే కనుక దాన్ని అలాగే కూర్చోదు. ఒక కవర్లో వేస్తే మాత్రమే మీకు సపరేట్గా దొరుకుతుంది. లేకపోతే కొన్ని వర్క్ ఉన్న చోటు స్ట్రాంగ్ ఉంటుంది, వర్క్ లేకపోతే అది జారిపోతూ ఉంటుంది అనమాట. సో బేసికలీ ఇలా ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు కొత్త సారీ కావాలనుకోండి, ఇప్పుడు సారీ ఒకటి తీస్తే మొత్తం బయటకు వచ్చేది. అంటే వర్క్ సారీ స్పెషలీ దే ఆర్ వెరీ స్లిపరీ. ఆ క్వాలిటీనే అలా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి సెపరేట్ కవర్స్ లో పెడితే కనుక ఒకవేళ మనకి ఏ సారీ ఈజీగా కనిపిస్తుంది, సీ త్రూ ఉంది, ఈజీగా కనిపిస్తుంది. అండ్ అదర్ రీజన్ ఐ డిడ్ నాట్ బై క్లాత్ బ్యాగ్ ఎందుకు తీసుకోలేదంటే, అది కనిపించదు, ట్రాన్స్పరెంట్ లేదు. ట్రాన్స్పరెంట్ ఉంటే మనకి ఈజీగా కనిపిస్తే తొందరగా తీసేసుకోవచ్చు. సో అది నా ఏం అనమాట. ఈ పనంతా నేను చాలా తొందరగా చేయాలి, ఎందుకంటే ఇంకాసేపట్లో పిల్లల పికప్ ఉంది నాకు. సో ఐ హ్యావ్ టు డూ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇట్ వర్క్స్ గుడ్, లుకింగ్ గుడ్. నా కబ్బర్డ్లో ఏమైందంటే, నార్మల్ బట్టలకైనా సారీలే చాలా ఎక్కువ ఉంది. మోర్ దాన్ 150 సారీస్ ఉందండి. సో దాన్నంతా ఆర్గనైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం ఆర్నమెంట్స్ ఎలా పెట్టుకుంటామో దీన్ని కూడా అలాగే పెట్టుకుంటే, అండ్ ఏ బగ్స్ రావడము కుదరదు దీంట్లో. ఎందుకంటే దీంట్లో ఏ చోటు నుంచి కూడా we don't have any గాలి బయట రావడం అనేది లేదు. జిప్ కంప్లీట్ గా వేయాలి, కంప్లీట్ గా లాక్ చేసేస్తే వెరీ గుడ్. సో ఇప్పుడు నేను దీంట్లో పెట్టేస్తున్నాను. కంపేర్ టు వర్క్ సారీస్ నాకు సిల్క్ సారీస్ ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. నాకు ఈ స్టోరేజ్ ఆర్గనైజర్ అమెజాన్లో ఒక 25 దొరికింది ఒక ప్యాక్లో. సో జస్ట్ వర్క్ సారీస్ ఒకటే ఫస్ట్ పెడతాము. సెట్ అయితే కనుక ఇంకొక కొంచెం పెద్ద సైజు ఆర్డర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఐఎమ్ ఏబుల్ టు పుట్ మినిమమ్ 6 సారీస్ దీంట్లో. యాక్చువల్లీ దీనిపైన ఇంకొక 2 పెడదాం అనుకుంటున్నాను, చూద్దాము వెళ్తుందా లేదా అని. సో దీంట్లో 8 సారీస్ అయితే క్లీన్గా పట్టింది, ఆల్ వర్క్ సారీ. చిన్న శారీ సైజ్ అయితే పట్టింది ఈజీగా, పెద్ద శారీస్ పట్టలేదు. ఇప్పుడు వరకు కొన్ని శారీస్ చూసారు కదా, నా ఫేవరెట్ కొన్ని అయితే చూపిస్తాను. ఈ శారీ వచ్చి
గోల్డ్ శారీ. ఇది నా ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి అంటే రేఖా యాక్ట్రెస్ ఉంది కదా, తన ఒక్కసారి వేసుకుంది అనమాట. అండ్ ఈవెన్ శ్రీదేవి కూడా ఒకసారి వేసుకుంది. సో ఇది నేను వెతికి బెంగళూరులో కొన్నాను అనమాట. వర్మాలక్ష్మిలోనే కొన్నాను. అండ్ మీకు దీని బ్లౌజ్ చూపిస్తాను. దీని బ్లౌజ్ వచ్చి ఇట్లా కుట్టించాను అనమాట. సో బోనెక్ డిజైన్ లో కుట్టించాను. ఇది నాకు చాలా నచ్చింది అనమాట. ఫేవరెట్ శారీ ఇది. చాలా రేర్ గా వేసుకుంటాను. చాలా ఇష్టమైన శారీ. ఊరికే అన్నిటికీ వేసుకోను. లాస్ట్ నేను వేసుకుంది అబౌట్ 8 years అగోనే వేసుకున్నాను. బట్ యా, ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ అనదర్ ఛాన్స్ టు వేర్ దిస్ సారీ అనమాట. ఇది ఈ కవర్ లో వెళ్తుంది అనేది నాకు గ్యారంటీ లేదు. ఈజీగా వెళ్ళింది, బట్ బ్లౌజ్ దీంట్లో వెళ్ళదు. ఐఎమ్ గోనా కీప్ ఇట్ అసైడ్ ఇన్ అ బ్లౌజ్ బాక్స్. నేను బ్లౌజ్ బాక్స్ కూడా కవర్ కొనాలి. మోస్ట్ ఆఫ్ మై శారీస్ బ్లౌజెస్ అంతా సింపుల్గా ఉంటుంది, కానీ వర్క్ శారీస్కి తప్పదు, వాళ్ళే ఇచ్చేస్తారు కదా. సో దానివల్ల నేను శారీస్ లోపల మడత పెట్టలేను, క్రష్ అయిపోతుంది. కాబట్టి ఇంకో సపరేట్ బాక్స్ మెయింటైన్ చేస్తాను. సో మోస్ట్ ఆఫ్ మై వర్క్ శారీస్ అమ్మ ఇచ్చింది అనమాట. నేను షాపింగ్ చాలా తక్కువ చేస్తాను శారీస్. బట్ పిచ్ అయితే ఉంది. ఇండియాలో ఉంటే నేనే చేసేదాన్నేమో. బట్ ఇవన్నీ అమ్మ షాపింగ్ చేసి నాకు పంపించింది. బ్యూటిఫుల్ శారీస్ వేసుకున్నప్పుడంతా, ఏ వర్క్ శారీ అయినా వేసుకున్నప్పుడంతా చాలా కాంప్లిమెంట్స్ వస్తుంది నాకు, చాలా బాగుంది శారీస్ అని. నాకు బ్లౌజెస్ కైనా చెప్పాను కదా ఇంత ముందు, శారీ బ్లౌజ్ కూడా చెప్పాను, నాకు బ్లౌజెస్ చాలా సింపుల్ గా ఉంటేనే ఇష్టం. కాబట్టి నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉంటాను. సో గోల్డ్ కొన్ని గోల్డ్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బ్లౌజెస్, లేకపోతే బ్లాక్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ అట్లాగే నేను కలెక్ట్ చేస్తూ ఉంటాను. అండ్ అది ఇది కాంబినేషన్ లో వేసేసుకుంటాను అనమాట. సో ఈ శారీ వచ్చి అనదర్ వర్క్ శారీ. నేను ఇప్పుడు వరకు వేసుకోలేదు. 2022లో కొన్నాను. ఇప్పుడు వరకు ఇంకా వేసుకోలేదు. చాలా ఇష్టం నాకు ఈ 2 color కాంబినేషన్ది. ఇంతకుముందు కూడా నేను చాలా చెప్పాను. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి ఇట్లా స్లీవ్లెస్ కుట్టించాను అనమాట. జిగి చాలా షైనింగ్ గా ఉంది కదా. ఇప్పుడు వరకు ఒకసారి కూడా వేసుకోలేదు. బట్ ఐఎమ్ స్టిల్ ఫైండింగ్ టైం. చూద్దాం ఎప్పుడు వస్తుంది ఇంకని. బట్ ఇది కూడా కవర్లో వేద్దాం అనుకుంటున్నాను. బికాస్ ఆఫ్ ద క్వాలిటీ ఈజీగా ష్రింక్ అయిపోతుంది, కవర్లో వెళ్తుంది అనుకుంటున్నాను. సో బ్లౌజ్ కూడా దీని లోపల వేసేస్తాను. మోస్ట్ ఆఫ్ ద సారీస్ ఇట్లా పుష్ చేసిన ఏమి కాదు, ఇది ఏమి ఊడొచ్చే టైప్ కాదు కాబట్టి పెట్టేస్తున్నాను. ఇలా మంచిగా ప్రెస్ చేసిస్తే ఫ్లాట్ అయిపోతుంది. ఇందాక చెప్పినట్టు చాలా లూజ్ అయిపోతుంది సపరేట్ గా పెట్టేస్తే. వితౌట్ బ్యాగ్ కానీ, క్లాత్ బ్యాగ్ కానీ, ఇట్లాంటి బ్యాగ్ కవర్ లో కానీ పెట్టకపోతే ఊరికే అలా స్ప్రెడ్ అయిపోతుంది. ఎంత మడత పెట్టినా అది స్ప్రెడ్ అవుతుంది అనమాట. అండ్ ఎప్పుడైనా పార్టీకి వేసుకోవాలంటే మరీ అంత స్ట్రిక్ట్ గా మడత పెట్టాలి అన్న ఒక స్ట్రెస్ ఉండదు. జస్ట్ అలా రోల్ చేసేసి దాంట్లో పెట్టేసేయచ్చు అనమాట. అది నా ప్లాన్. పని ఈజీ చేసుకోవడం అనమాట. దానికి కొంచెం ఖర్చు పెట్టాలి, కాస్త మంచిగా పెట్టుకోవాలంటే శ్రమ పెట్టాలి, ఖర్చు పెట్టుకోవాలి. అండ్ ఇవి ఏంటంటే ఇట్లా ఈజీ చేసుకుంటూ ఒక్కసారి అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మై సెకండ్ 8 saree వర్క్ సారీ బ్యాగ్ ఇస్ రెడీ. సో హెవీ సారీస్ వచ్చి నేను ఇట్లా బాస్కెట్ లో వేసేస్తున్నాను డైరెక్ట్ గా. అండ్ బ్లౌజ్ కూడా దాంట్లోనే వేసేస్తున్నాను. ప్రస్తుతానికి ఐ స్టిల్ నీడ్ అ బ్యాగ్. కొంచెం పెద్ద బ్యాగ్ ఆర్డర్ చేసి దాంట్లో వేద్దాం అనుకుంటున్నాను.
సో ఇలా పెడితే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి హెవీ శారీస్ ఈజీగా దొరుకుతుంది అండ్ క్రష్ అవ్వదు. దానికి కూడా బ్యాగ్స్ ఉంటాయండి, కానీ బ్యాగ్స్లో వేస్తే కొంచెం ఎక్కువ స్పేస్ తీసుకుంటుందని నాకు అనుమానం అంతే. అండ్ ఈ ఎక్స్ట్రా శారీస్ ఇవన్నీ నేను లోకల్ ఎవ్రీడే క్యాజువల్ శారీస్ అనమాట. చిన్న చిన్న టెంపుల్స్ అట్లా వెళ్ళడానికి బాగుంటుంది, పార్టీస్ కాకుండా. అండ్ ఇవంతా ఏంటంటే కొన్ని గిఫ్ట్స్ వచ్చింది, కొన్ని ఏమో అట్లా నార్మల్గా క్యాజువల్గా అమ్మ వద్దంది. నేను ఇంతకుముందు మ్యూజిక్ క్లాసెస్ చేసేటప్పుడు వీకెండ్స్ శారీస్ వేసేసుకునేదాన్ని. అప్పుడు కొంచెం క్యాజువల్ శారీస్ లేకపోతే లైట్ ట్రెడిషనల్ శారీస్ అయితే కొన్నాను, బాగా హెల్ప్ఫుల్ అయింది అప్పుడు. అండ్ సంహౌ అది మానేసాను అనమాట ఆ అలవాటు. సో అందుకని సింపుల్గా ఇలా పెట్టేస్తున్నాను ప్రస్తుతానికి. నాకు బ్యాగ్స్ దొరికితే గనక సాఫ్ట్ బ్యాగ్స్ ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకొద్దామని ఉంది, బట్ మెయిన్ వర్క్ శారీస్కి నాకు కవర్ కావాల్సింది, అదైతే నాకు ఇవాళ కంప్లీట్ అయింది. అండ్ కొన్ని బ్లౌజెస్ నేను చిన్న బ్యాగ్లో పెట్టేస్తున్నాను. దే ఆర్ అదర్ పర్చేస్డ్, కొన్ని పర్చేస్డ్ ఉన్నాయి, లోకల్ శాండియాగోలో పర్చేస్డ్ ఉన్నాయి. అండ్ కొన్ని శారీస్దే బ్లౌజెస్ క్రష్ చేయకుండా దాన్ని ఒక బ్యాగ్లో పెట్టేసి ఇంకో బాక్స్లో పెట్టేస్తున్నాను. యాక్చువల్లీ ఈ కవర్స్లో బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. బట్ ఐ వాంట్ కీప్ దిస్ ఫర్ శారీస్ యాజ్ ఆఫ్ నౌ. సో దాంట్లో కూడా ఇంకో 2 పట్టింది సారీ, ప్లస్ కవర్లో వేసి పెడితే వచ్చిందనమాట. ఇట్స్ ఈజీ టు పుట్ ఇట్ ఇన్ ద ర్యాక్ అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. వెరీ నీట్ నైస్ సారీస్ మంచిగా ఇలా పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది. అండ్ ఇట్స్ ఈజీ టు సీ హియర్. అండ్ ఇవి అయితే జనరల్ సారీస్. సో ప్రస్తుతానికి నా ఇండియా ట్రిప్ ఇంకా అవ్వలేదు. సో ఇండియా ట్రిప్ వెళ్ళినప్పుడు చాలా శారీస్ తీసుకెళ్లేది ఉంది. ఇక్కడైతే నేను సిల్క్ శారీస్ అన్నీ ఇట్లాంటి బ్యాగ్లో పెట్టాను. బేసికలీ నాకు దీనికి కూడా కవర్ బ్యాగ్స్ కావాలి, ఐదర్ క్లాత్ బ్యాగ్స్ కానీ కవర్ బ్యాగ్స్ కానీ ఆలోచిస్తున్నాను తీసుకొని రావాలి. సో బాస్కెట్లో ఇట్లా క్లీన్గా కొన్ని టెంపుల్ వేసుకునే శారీస్ ఉన్నాయి అన్నమాట. ఈ కొన్ని శారీస్ మీకు నవరాత్రిలో అయితే వేసుకొని చూపించాను అండ్ దే ఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్. సిల్క్ శారీస్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది కదా. బేసిక్గా ప్రతి ఒక్కటి ఒక బాస్కెట్లో పెడితే కనుక మనకి ఆడ్గా కనిపించదు అండ్ క్లీన్ ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది. కొన్నేమో ఇక్కడ కాస్ట్కో బాస్కెట్స్ ఉన్నాయి అండ్ డాలర్ ట్రీ బాస్కెట్స్ కూడా ఉన్నాయి. దే వెరీ వెరీ హెల్ప్ఫుల్. చూసారా, ఇది నా కంప్లీట్ బట్టల సెక్షన్. చాలామంది అడిగారు మీ సారీస్ ఎట్లా పెట్టుకుంటారని చెప్పి. సో ఇందాక మీరు చూసినట్టు నేను సారీస్ ఎలా ప్యాక్ చేసుకుంటాను, సారీస్ని ఎలా ఆర్గనైజ్గా పెడతాను అని చెప్పి ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నదంతా నా సిల్క్ సారీస్ అనమాట. దీన్ని కూడా ఒక వీడియో చేశాను, అది చూడలేదంటే డిస్క్రిప్షన్లో వేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ నా వర్క్ సారీస్ కొన్ని అయితే ఇవాళ చూపించాను, అవన్నీ ఇక్కడ నేను కింద పెట్టేశాను. అండ్ ఇవన్నీ మొత్తం సారీస్ అనమాట. సో సారీస్ అయితే చాలా చాలా ఉన్నాయి. అండ్ ఇవి నా డైలీ వేర్స్. ఇవన్నీ నేను వింటర్ కానీ సమ్మర్ కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి. షిఫ్ట్ నేను చేయను ప్రస్తుతానికి, ఎందుకంటే నా క్లోజెట్ కొంచెం చిన్నది. ఆల్దో నేను 3/4 ఆఫ్ దిస్ క్లోజెట్ తీసేసుకున్నాను, అయినా కూడా నాకు చిన్నది కొంచెం అనిపిస్తుంది. బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు డీక్లటర్. అంటే ఏదైనా కొత్తది కొంటే దీంట్లో మళ్ళీ తీసేస్తాను. బట్ కుర్తీస్లో కూడా ఐ నీడ్ టు టేక్ అవుట్ ఓల్డ్. చాలా తీసాను బట్ స్టిల్ ఐ నీడ్ టు టేక్. అండ్ ఆల్సో హ్యాంగర్స్ కూడా కలర్ మార్చాలని నాకు ఐడియా ఉంది. మొత్తం బ్లాక్ పెడదామని అనుకుంటున్నాను. సో దానికి కూడా ఒకసారి షాపింగ్ వెళ్ళాలి. అండ్ నా లెహెంగాస్ కూడా ఒక పైన బ్యాగ్లో వేసేసాను. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. నా బ్లౌజెస్ అంతా ఒక బాక్స్లో జస్ట్ అలా పెట్టేశాను. బట్ ఐఎమ్ ప్లానింగ్ టు గెట్ బ్యాగ్స్, ఇందాక చూపించినట్టు అట్లాంటి కవర్స్, కొంచెం పెద్దది అట్లాంటిది ఏదైనా తీసుకొచ్చి వేద్దాం అనుకుంటున్నాను. ఇట్లా వీడియో ఇంకా కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, డెఫినెట్గా నేను చూపిస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్, అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్ అంటిల్ దెన్, బాయ్.